ఇక హెచ్సీ అక్రమాల కేసులో సిఐడి దూకుడు పెంచింది. జగన్మోహన్ రావుతో సహా 5గురు నిందితులను కస్టడీకి తీసుకున్నారు. వీరిని 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఫోర్జరీ ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై సిఐడి ప్రశ్నిస్తోంది. న్యాయవాది సమక్షంలో నిందితులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిఐడి విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఎటువంటి విచారణ జరుగుతోంది, ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? థ్యాంక్ యూ శ్రీదేవి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఇందులో జరిగిన అక్రమాలకు సంబంధించి సిఐడి దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. ఆ తర్వాత నిన్న ఏదైతే మల్కాజ్గిరి కోర్టులోని సిఐడి కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మల్కాజ్గిరి కోర్టు విచారణ చేపట్టిన తర్వాత 6 రోజులు కస్టడీకి ఇస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ రోజు ఉదయం ఏదైతే ఇటు చర్లపల్లి జైలు నుండి ఒక 5గురు నిందితులను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే చెంచల్గూడ లేడీస్ జోనల్ నుంచి కూడా మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన కొన్ని అక్రమాలకు సంబంధించి సిఐడి కేసు నమోదు చేసింది. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సిఐడి అధికారులు కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీసీసీఐ నుంచి వచ్చిన అమౌంట్కి సంబంధించి చాలా గోల్మాల్ జరిగినట్టు ఇప్పటికే సిఐడి గుర్తించింది. అలాగే మరొక పక్క ఐపీఎల్ టికెట్స్లో కూడా చాలా అక్రమాలు జరిగినట్లు కూడా ఇప్పటికే సిఐడి గుర్తించింది. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు హెచ్సిఏకి సంబంధించి 2023లోని ఎలక్షన్ సమయంలోని ఇటు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న జగన్మోహన్ రావు అప్పుడు ఫోర్జరీ సంతకాలతోని ఎన్నికల్లో నించొని అప్పుడు ఈ హెచ్సిఏ ప్రెసిడెంట్గా నెగ్గినట్లయితే ప్రస్తుతం సిఐడి కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటి అంశాలపై ప్రస్తుతం ఈ 6 రోజుల పాటు వీళ్ళందరినీ అయితే పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటగా ఈ ఎలక్షన్ విషయం చూసుకున్నట్టయితే ఇందులోని ఫోర్జరీ డాక్యుమెంట్స్తోని ఇటు జగన్మోహన్ రావు హెచ్సిఏ ప్రెసిడెంట్ కింద ఎన్నికల్లో నించొని గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు గౌలీపుర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి శ్రీ కృష్ణ యాదవ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇతని సంతకాలని ఫోర్జరీ చేసి వీటిని శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ కింద మార్చి దానిలోని కొంతమంది సభ్యులను చేర్చి ఆ తర్వాత అదే శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్కి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా ఉన్నట్లు కూడా మరికొన్ని పత్రాలు సృష్టించి దాని ద్వారా ఏదైతే ఎలక్షన్లో నించొని 2023లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయితే ఎన్నికయ్యారు. అప్పట్లో ఇతను ఎన్నికకు సంబంధించి కూడా అనేక మంది దీన్ని అపోజ్ కూడా చేశారు. ఆ తర్వాత ఏదైతే ఇతను ఎన్నికల్లో ఏదైతే విన్ అయిన తర్వాత మరొకసారి అంటే దాని తర్వాత జరిగిన హెచ్సిఏకి సంబంధించి బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు అంటే ఇటు హెచ్సిఏకి సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే అక్కడ స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే ఇందులో ఎంపిక చేసే అభ్యర్థుల విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చాలా అక్రమాలు అయితే జరిగినాయి. ఆ తర్వాత ఏదైతే 2023 కావచ్చు, 24 కావచ్చు, ఇప్పుడు జరిగిన 2025లోని ఐపీఎల్ ట్రోఫీకి సంబంధించి అంటే 2024, 2025లోని సీజన్ 17-18 ఐపీఎల్ ట్రోఫీలు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇటు ఉప్పల్ స్టేడియానికి సంబంధించి ఎస్ఆర్హెచ్ టీం అక్కడ మరమ్మతుల కోసం కొన్ని డబ్బులు కూడా వెచ్చించింది. వీటన్నిటిని కూడా హెచ్సిఏ చేసిందంటూ కూడా ఆ డబ్బుల్లో కూడా చాలా అక్రమాలు అయితే చేశారు. ఆ తర్వాత 2025లోని ఏదైతే ఐపీఎల్ ట్రోఫీకి సంబంధించి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీంని చాలా ఇబ్బంది పెట్టినట్లయితే ఇటు ఎస్ఆర్హెచ్ టీం కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా ఎస్ఆర్హెచ్ టీంని చాలా టార్గెట్ చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లు అంటే ఇవి ఫ్రీగా అయితే అందరికీ ఇస్తుంటారు, వీటిల్లో కూడా అక్రమాలు జరిగినాయి. అలాగే ఈ కాంప్లిమెంటరీ టికెట్లే కాకుండా జగన్మోహన్ రావుకి 10% విడిగా మరొక టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఆయన ఎస్ఆర్హెచ్ టీంని ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇటు ఎస్ఆర్హెచ్ టీం దానికి ఒప్పుకోకపోగా దానికి సంబంధించి ఆ టైంలో అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్లకి ఎస్ఆర్హెచ్ టీంని జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది. ఇటు విజిటింగ్ గ్యాలరీ కూడా దాన్ని లాక్లు వేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇటు ఎస్ఆర్హెచ్ టీం ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు విజిలెన్స్ అధికారులు కూడా దీనిపై పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక తయారు చేసి ఇటు సిఐడి అధికారులకు ఇచ్చిన నేపథ్యంలోని సిఐడి అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఇందులో ప్రధానంగా ఇటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ రోజు నుంచి మరొక 6 రోజుల పాటు వీళ్ళందరినీ విచారిస్తారు. ఇటు ఫోర్జరీ సంతకాలు కావచ్చు, బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు కావచ్చు, లేదంటే ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి ఏదైతే అక్రమాలు కావచ్చు, అలాగే మరొక పక్క ఇటు టికెట్లు అంటే ఐపీఎల్ టికెట్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. కాబట్టి వీటన్నిటిపై ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపై ఎంక్వైరీ చేసేందుకే 6 రోజులు కస్టడీ అయితే కోర్టు అయితే అనుమతించింది. కాబట్టి ఈ 6 రోజుల పాటు వీళ్ళందరినీ విచారిస్తారు. ఇప్పుడు తాజాగా ఇటు ఉప్పల్ సీఏ కూడా ఇదే వ్యవహారంలోని
సస్పెండ్ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం ఉప్పల్ సీఎం సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో దేవరాజ్ అనే వ్యక్తి కూడా ఇందులో నిందితుల్లో ఒకళ్ళ వ్యక్తి ఉన్నారు. అతనికి ఏదైతే సిఐడి అరెస్ట్ చేస్తుందని ముందుగానే అతను సమాచారం ఇచ్చారు. దీన్ని లీక్ చేసినందుకు ఇటు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కమిషనర్ ఆఫీస్కి ఆయన అటాచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు సిఐడి అధికారులు ఆ ప్రాంతంలో జరిగే రైడ్స్ కావచ్చు, లేదంటే అరెస్టులు కావచ్చు, ముందుగా ఆ ప్రాంత పోలీస్ స్టేషన్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిందితుల్లో ఒకరైన దేవరాజ్కి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి కూడా ముందుగానే అతనికి సహకరించారు. అలాగే కొంత ఇన్ఫర్మేషన్ సిఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లీక్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించిన సిఐడి అధికారులు అతన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఇటు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇటు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని కూడా ఈరోజు మధ్యాహ్నం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటివరకు కూడా హెచ్సిఏలోని ఎప్పుడైతే 2023లోని ఎలక్షన్స్ తర్వాత అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపై ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా సిఐడి అధికారులకు ఒక కంప్లైంట్ రూపంలో దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు హెచ్సిఏ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావుకి కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి. కేవలం ఆ రాజకీయ నాయకులే జగన్మోహన్ రావు వెనకాలండి వీటన్నిటిని జరిపిస్తున్నారు. వాళ్ళపై కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా సిఐడికి ఒక లేఖ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇటు హెచ్సిఏ అక్రమాలకు సంబంధించి ఇప్పుడు 6 రోజుల పాటు వీళ్ళ విచారిస్తే ఈ కేసులోని మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరొక పక్క కొంతమంది రాజకీయ నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి.